ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అండి, రామ్ గారు నమస్తే. నమస్తే అండి. ప్రీవియస్గా ఒక టాపిక్ చేసాం మనం, అంటే 50s తర్వాత పార్ట్నర్ కోసం చూడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి. సో ఆ టాపిక్ చేసినప్పుడు నాకు ఒక ఐడియా లైక్ ఒక టాపిక్ ఇంకోటి స్ట్రైక్ అయింది. అది ఏంటి అంటే నార్మల్గా అంటే ఒక ఎందులో అయినా కానీ చూస్తూ ఉంటాం మనం, ఒక యంగ్ టీనేజ్ బాయ్ హీ గోస్ అంటే లైక్ తనకి ఒక ఎల్డర్లీ ఉమెన్ తోటి అట్రాక్షన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఎల్డర్ ఉమెన్ అంటే ఎవరైతే 30s బియాండ్ ఉంటారో వాళ్ళకి లైక్ అరౌండ్ వాళ్ళ సన్ అరౌండ్ 20-25 years బాయ్ ఉన్నప్పుడే ఆ అట్రాక్షన్ అనేది వస్తూ ఉంటుంది. జనరల్గా అది ఎందుకు జరుగుతుంది? అండ్ దాని మీద మనం విన్నాం కూడా, ఒక కేసు కూడా మనం విన్నాం రీసెంట్లీ. లైక్ పెళ్ళి సెటిల్ అయిన ఒక కపుల్, ఉమెన్ ఒక గర్ల్తో పెళ్ళి సెటిల్ అయినాక వాళ్ళ మదర్తో తను వెళ్ళిపోవడం జరిగింది, అన్నీ వదిలేసి కూడా, ఒక బాయ్. సో సేమ్ థింగ్ ఇది హ్యాపెన్స్ టు లైక్ ఒక ఎల్డర్ ఉమెన్ మెన్ అనేది టీనేజ్ గర్ల్ను అట్రాక్ట్ అవ్వడము, లేదంటే టీనేజ్ గర్ల్ తన బియాండ్ లైక్ 40-45 అబోవ్ మెన్ని అట్రాక్ట్ అవ్వడము. ఎందుకు ఇది జరుగుతూ ఉంటుంది అసలు నార్మల్లీ? దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. జనరల్గా మన సొసైటల్ స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే ఒక ఏజ్ గ్యాప్ ఆఫ్ అబౌట్ 2 years, 3 years, 4 years, అప్ టు 5 years ఏజ్ బియాండ్ 5 కంటే యాక్సెప్ట్ చేస్తారు జనరల్గా. అండ్ దట్ టు దాంట్లో ఏంటంటే దే ఎక్స్పెక్ట్ మెన్కి ఏజ్ ఎక్కువ ఉండాలి, ఉమెన్ కొంచెం ఏజ్ తక్కువ ఉండాలి అనేసి అనుకుంటారు. సో ఇవి జనరలీ దట్ ఈస్ వాట్ కీప్స్ హ్యాపెనింగ్ ఇన్ రిలేషన్షిప్స్. కానీ ఆఫ్ లేట్ చూసుకుంటే కనుక చాలామంది యంగ్ గర్ల్స్ కొంచెం ఎల్డర్లీ పీపుల్ లైక్ వాళ్ళు ఉండేది వాళ్ళు 21, 22, 23 ఉంటారు, బట్ దే హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ సమ్మన్ హూ ఇస్ ఇన్ 40s, yes. 40, 45 whatever. వైస్ వర్సా మనం చూస్తుంటాం ఏంటంటే ఎల్డర్లీ విమెన్ వాళ్ళు ఏంటంటే యంగర్ బాయ్స్ తోటి రిలేషన్షిప్లో ఉంటారు. లైక్ ఇది ఈ మధ్యన చూస్తున్నాం. సో దానికి కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. సో ఫస్ట్లీ లెట్ us అండర్స్టాండ్ అసలు యంగ్ గర్ల్స్ ఎల్డర్లీ మెన్కి ఎందుకు అట్రాక్ట్ అవుతారు, అలాంటి వాళ్ళతో ఎలా రిలేషన్షిప్ పెట్టుకుంటారు అనే విషయం. రెగ్యులర్గా చూసుకుంటే సేమ్ ఏజ్ ఆర్ సిమిలర్ ఏజ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఇన్కమ్ అనేది, అబ్బాయి ఇన్కమ్ అనేది సబ్స్టాన్షియల్గా ఉండదు, లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. బికాస్ అతనికి ఇంకా కెరియర్ అప్పుడు స్టార్టింగ్లో ఉంటారు జనరల్గా. సో జనరల్గా రిలేషన్షిప్స్ ఏర్పడే టైం ఏంటిది అని అంటే ఆ 20, 21, 20 ఆ ఏజ్లో రిలేషన్షిప్స్కి వస్తూ ఉంటారు. సో సిమిలర్ ఏజ్ పర్సన్ అయితే అప్పుడే కెరియర్ స్టార్ట్ చేసి ఉంటారు, లేదా ఇంకా జాబ్ కోసం ఎతకడమో లాంటిది అవుతూ ఉంటుంది. బట్ సమ్వన్ ఒక మెన్ 35 ఆ ఏజ్లో ఉన్నప్పుడు, 35-40 ఉన్నప్పుడు ఏంటంటే అప్పటికి డీసెంట్ ఇనఫ్ మనీ మేకింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో ప్రధానమైన కారణం ఏంటిది అని అంటే ఈ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనమాట. నాకు కావాల్సిందల్లా కొనిచ్చే స్తోమత అతనిలో ఉంది. అతని ఏజ్ 35 అయి ఉండొచ్చు, 40 అయి ఉండొచ్చు, 45 అయి ఉండొచ్చు, కానీ నాకు ఏది కావాలన్నా అది ఫ్యాన్సీ రెస్టారెంట్కి వెళ్ళి తినాలని ఉంది, నాకు నా బాయ్ ఫ్రెండ్ ఎఫర్ట్ చేయగలుగుతాడా సేమ్ ఏజ్ అని అంటే నో. అతను ఎఫర్ట్ చేయగలుగుతాడంటే ఎస్ హీ కెన్ ఎఫర్ట్. నాకు నా బర్త్డేకి మ్యాక్సిమం ఒక రోజ్ తెచ్చిస్తాడేమో సిమిలర్, ఆర్ మేబీ కింద మీద పడి ఒక చిన్న గోల్డ్ రింగ్ వరకు వెళ్ళగలుగుతారు. బట్ సమ్మన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 40 అండ్ ఆల్ కావాలంటే ఒక నెక్లెస్ కూడా కొనిస్తారు. సో ఆ ఫినాన్షియల్ ఈ గిఫ్టింగ్ కానివ్వండి, అంటే వాళ్ళ వాంట్స్ ఇంకా నీడ్స్ని, ఫినాన్షియల్ నీడ్స్ని సాటిస్ఫై చేయగలిగే కెపాసిటీ ఓల్డర్ మెన్కి ఉంటుంది. కాబట్టి అది మెయిన్ రీజన్ ఇలాంటి ఇవి కావడానికి. రెండోది ఏంటిది అని అంటే ఎందుకు అట్లా ఓల్డర్ మెన్కి అట్రాక్ట్ అవుతారు అనేసరికి ఇట్ ఈస్ ది మెచ్యూరిటీ ఇన్ థాట్స్. సమ్మన్ హూ ఇస్ ఇన్ టీనేజ్ ఆర్ జస్ట్ 20s, ఎర్లీ 20sలో ఉన్న వాళ్ళకి ఏంటంటే మెచ్యూరిటీ ఇన్ థాట్స్ అనేది ఉండదు, రైట్? సో దానివల్ల వాళ్ళకి గొడవలు అవుతూ ఉంటాయేమో ఎక్కువ, వెరీ ఫ్రీక్వెంట్లీ గొడవలు వస్తుంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు చెప్పలేదు నాకు, నువ్వు పడుకునేటప్పుడు గుడ్ నైట్ చెప్పవా నాకు, ఇట్లాంటివన్నీ ఏంటంటే అది మరీ చైల్డిష్ ఇది ఉంటుంది అన్నమాట. సో అలాంటి ఏంటంటే మరీ మైక్రో మేనేజ్మెంట్ అవుతూ ఉంటుంది. ప్లస్ వాళ్ళు ఏంటంటే పెద్దగా బిజీగా కూడా ఉండరు. బిజీగా లేనప్పుడు ఏంటంటే నీ ఫోన్ ఎందుకు ఎంగేజ్ వస్తుంది, నువ్వు ఎవరితో ఉన్నావు, ఇలాంటి క్వశ్చనింగ్ అనేది, మెచ్యూరిటీ లేదు, స్పేస్ ఇవ్వట్లేదు, అలాంటివి ఇంకేనో ఎక్స్ అనుమానిస్తున్నాడు, ఇలాంటివి ఎన్నో వస్తాయి. అండ్ అంటే ఏంటంటే నేను పక్కనోడితో జస్ట్ మాట్లాడుతున్నాను అంతే,
వేరే జెండర్ అబ్బాయితోటి మాట్లాడుతున్నాను, కానీ ఇక్కడ గొడవ అయిపోతుంది దానివల్ల. ఏంటంటే అరే ఏంటి నువ్వు వాడితో మాట్లాడుతున్నావు నేను ఉండగా, ఇలాంటి క్వశ్చనింగ్ వచ్చి గొడవలు వచ్చి ఉత్త మాట్లాడినందుకే ఇంత రచన అనే స్టేజ్ వరకు ఆ అమ్మాయి థాట్ వెళ్ళిపోతుంది. కానీ అదే ఒక 35, 40, 45 ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే దిల్ హ్యావ్ మెచ్యూరిటీ లెవెల్స్. సో నువ్వు మాట్లాడావా దట్స్ ఓకే, లైక్ బికాస్ ఏంటంటే దే నో ఆ ఏజ్కి వచ్చేసరికి ఏంటంటే దే విల్ అండర్స్టాండ్ దట్ ఇదంతా కామన్ ప్రాసెస్, జాబ్ ఆర్ ఎక్కడైనా అవసరం మాట్లాడడం అనేది ఉంటుంది అనేసి. సో ఆ మెచ్యూరిటీ ఇన్ థాట్స్ కూడా ఉండడం వల్ల ఏంటంటే జనరల్గా అలా వాళ్ళు పెద్దవాళ్ళని అట్రాక్ట్ అవుతూ ఉంటారు అన్నమాట పెద్దవాళ్ళకి. Now when it comes to the other way around, అంటే ఇప్పుడు విమెన్, ఓల్డర్ విమెన్ యంగర్ బాయ్స్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు, అండ్ ఈ మధ్యన అది చాలా ఎక్కువ అవుతుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటిది అని అంటే ఇట్ ఈస్ ద ఫిజికల్ ఎబిలిటీ అండ్ ఫిజికల్ ఫిట్నెస్. సో ఇప్పుడు ఏంటంటే ఒక లేడీ లైక్ 35-40 years ఆ రేంజ్కి వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గ మెన్ చూసుకుంటే కనుక ఫిట్నెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు మనం చూస్తుంటాం ఏంటంటే యంగ్గా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాము, యాజ్ అండ్ వెన్ ఆ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ పొట్ట బట్ట ఇవన్నీ వస్తూ ఉంటాయి, రైట్? వి నో దట్స్ కామన్, రైట్? ఎందుకంటే యంగర్ పీపుల్ దే హ్యావ్ లాట్ ఆఫ్ టైం. సో ఫిజికల్ ఫిట్నెస్ మీద వాళ్ళకి ఫోకస్ ఉంటుంది, వాళ్ళు ఎక్సర్సైజ్ చెయ్యకపోయినా న్యాచురలీ ఫిట్గానే ఉంటారు వాళ్ళు, రైట్? కానీ ఓల్డర్ మెన్ ఏంటంటే వాళ్ళు అన్లెస్ దే ఎక్సర్సైజ్ ఫిట్నెస్ అనేది చేతికి రాదు, ఇట్స్ లైక్ ఇట్స్ బియాండ్ అవర్ కంట్రోల్. సో మెయిన్ ఏంటంటే ఆ ఫిజికల్ ఫిట్నెస్ వల్ల వచ్చే అట్రాక్షన్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఓల్డర్ ఉమెన్కి సెక్షువల్ నీడ్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి సెక్షువల్ నీడ్స్ ఏంటి, ఫిట్ పర్సన్ తోటి ఇట్ ఈస్ మచ్ బెటర్ అనే ఒక నోషన్ ఉంది కాబట్టి దే సీక్ ఫర్ యంగర్ బాయ్స్. సో దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటిది అంటే ఎందుకు ఇట్లా వీళ్ళకి ఇచ్చేస్తారంటే, అండ్ వై యంగ్ బాయ్స్ గెట్ అట్రాక్ట్ టు ఉమెన్ దెన్? వాళ్ళ ఏజ్ వాళ్ళు మంచిగా ఉంటారు, ఇంకా కోఆపరేట్ చేస్తారు, దే కెన్ కమ్ అండ్ ఆల్, రైట్? అంటే మ్యారేజ్ కూడా అయ్యి ఉండదు, ఇంకా వీళ్ళ ఫ్లెక్సిబుల్ టైమ్స్ లో దే కెన్ మీట్ అప్, రైట్? అయితే ఇక్కడ ఎందుకు అంటే అబ్బాయిలు ఎందుకు అలా ఓల్డర్ ఉమెన్ కి అట్రాక్ట్ అవుతారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్రాక్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ ది అదర్ సైడ్. వాళ్ళు దే స్టార్ట్ గివింగ్ హింట్స్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ అబ్బాయిలు ఎందుకు దానికి ఇదైపోతారని అంటే, ఆమె ఆల్రెడీ ఓల్డ్, షీఈస్ ఆల్రెడీ మ్యారీడ్ పక్కన పెట్టేసేయండి, ఆమె ఇంటెన్షన్స్ ఆమె క్లియర్గా చెప్తుంది, నాకేంటంటే ఐ జస్ట్ నీడ్ సమ్ సెక్షువల్ నీడ్స్ ఫ్రమ్ టు బి సాటిస్ఫైడ్ ఫ్రమ్ యూ అనేసి క్లియర్ కట్ ఇండికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు అబ్బాయికి ఏంటంటే సేమ్ ఏజ్ లేదా కొంచెం తక్కువ అటు ఇట్లో సిమిలర్ ఏజ్ ఉన్న వాళ్ళతోటి వాళ్ళు ఫిజికల్గా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే రేపు పొద్దున కొంచెం అటు ఇటు అయితే నన్నే పెళ్ళి చేసుకో, వాళ్ళ మధ్యలో బాండింగ్ వచ్చింది అనుకోండి, షీ విల్ స్టార్ట్ ప్రెషరైజింగ్, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నాతోటే ఉండు అనే. మెన్ కి మెచ్యూరిటీ ఎలా తక్కువ ఉంటుంది యంగ్ లో, ఇట్లా దీనిలో వీళ్ళకి కూడా మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది. ఇప్పుడు అదే ఒక ఓల్డర్ విమెన్ అనుకోండి, దే నో దట్ దే ఆర్ సేఫ్, ఆమె నన్నే పెళ్లి చేసుకో అని అనదు, రైట్? సో అండ్ షీఈస్ లైక్ షీ విల్ ఆల్సో నాట్ నాగ్, ఏంటంటే నువ్వు ఎక్కడున్నావు రా ఇట్లా నాగింగ్ అంతా ఉండదు, లైక్ షీ విల్ ఆల్సో మెచ్యూర్డ్గా ఆలోచిస్తూ ఉంటుంది. సో అందుకనే ఏంటంటే వీళ్ళు కూడా సేఫ్ సైడ్, అంటే ఒక ఓల్డర్ ఉమెన్ షీ హర్ సెల్ఫ్ ఈజ్ గివింగ్ మీ హింట్స్. నేను ఇప్పుడు ఆమెతో ఉన్నాను అనుకో, నాకు కమిట్మెంట్ ఇవ్వాల్సిన పని లేదు. సో నాకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ నాకు వస్తుంది, ఆమెకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఆమెకు వస్తుంది. అట్ ద సేమ్ టైం మేము కమిట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒకరికొకరు కమిట్మెంట్ ఇచ్చుకునే అవసరం లేదు, ఎందుకంటే సొసైటీలో కూడా అది ఇది ఉండదు. ఇంకొకటి ఏంటంటే డౌటింగ్ ఫ్యాక్టర్ అనేది జరగదండి జనరల్గా. ఇప్పుడు చూడండి, సేమ్ ఏజ్ అమ్మాయితోటి నేను ఎక్కడైనా రోడ్ మీద కనిపించినప్పుడు, లైక్ ఐ మీన్ మై 20s, సిమిలర్ ఏజ్ అమ్మాయితోటి నేను ఎక్కడైనా రోడ్ మీద కనిపించినప్పుడు అలా ఏంటంటే పీపుల్ మే డౌట్ మీరు రిలేషన్లో ఉన్నారేమో అనేసి. బట్ కొంచెం ఎల్డర్లీ ఉమెన్ తోటి నేను కనిపించాను అనుకోండి, పీపుల్ ఏంటంటే వాళ్ళ ఆంట్ అయి ఉండొచ్చు, వాళ్ళ పెద్దమ్మాయి ఉండొచ్చు, అట్లా ఏదో ఒక ఇది అనుకుంటారు అన్నమాట. సో అలా ఏంటంటే జనాలకి కూడా డౌట్ రాదు అనే ఒక ఫ్యాక్టర్ వల్ల కూడా ఇలాంటి వాటికి ఇది అవుతూ ఉంటారు అనమాట. సో దీస్ ఆర్ ది రీజన్స్ అనమాట. ఏంటంటే జనరలీ ఇలాంటి మిస్ మ్యాచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్ స్టిల్ ఎందుకు చూస్తారు అని అంటే ఈ రీజన్స్ వల్ల. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ us. థ్యాంక్ యూ. You're welcome.